రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త ఎపిసోడ్. ప్రివ్యూస్ వరకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. ఎన్ని వరకు చూడండి వీడియో, ఎన్ని వరకు చూస్తూనే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ప్రెస్ లింక్, ఫోన్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి ప్లీజ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లెట్ మోషన్ ఓపెన్ చేయండి. అలా వస్తుంది. ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న 2 ప్రాజెక్ట్ లింక్స్ ఇలా ఉంటాయి. ఫస్ట్ బిట్ మార్క్ ఓపెన్ చేయండి, ఇలా ఉంటుంది. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తామంటే టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫాంట్ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇంపార్టెంట్ ఫాంట్స్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాడ్ అయిపోతుంది. ఇలా ఇలా యాడ్ అయిపోతుంది ఫాంట్. మీకు కలర్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన కలర్ ఓటేసుకోండి. ఇలా ఇదేనండి, మీకు నచ్చిన కలర్ ఓటేసుకోండి. ఇలా అన్ని టెక్స్ట్ అలానే వేసేసుకోండి. ఇలా వేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 5.00 దగ్గర ప్లస్ సైన్ క్లిక్ చేసి మూడంలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఈ బీట్ మా రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి మూడంలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఈ రైట్ సైడ్ ట్రిమ్ చేయండి, బీట్ మా రైట్ సైడ్. సో మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి మూడంలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని బీట్ మా రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. ఇలా సో మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి విండోలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి విండోలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని బీట్ మా రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. ఇలా సో మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి విండోలోకి వెళ్ళేసి ఇట్లా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా బీట్ మా రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇప్పుడు మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ వేసుకొని ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇప్పుడు ఫోటో లేయర్ క్లిక్ చేసి పైన ప్లస్ సైన్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ టైల్ యారో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. అలా వస్తుంది. ఇలా మళ్ళీ ఫోటోలో కూడా క్లిక్ చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ యారో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సో మళ్ళీ అన్ని ఫోటోస్ ప్లాన్ యాడ్ చేసుకోండి. టోటల్ ప్లస్ సైన్ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ యారో క్లిక్ చేసి కలర్ అండ్ టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా అన్ని ఫోటో లేయర్స్ కలర్ యాడ్ చేయండి. ఇలా సో మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ స్టార్ ఆర్ క్లిక్ చేసి ఇలా టైమింగ్ ఆఫ్ చేసి కలర్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. సో అన్ని ఫోటో లేయర్స్ చేయండి. అన్ని ఫోటో లేయర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ తీసుకొని బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఇలా వస్తుంది. అన్ని టెక్స్ట్ లేయర్స్కి ఇలానే వేసేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఇలా నెక్స్ట్ ఏం చేస్తారంటే అన్ని టెక్స్ట్ లేయర్స్ వేసుకోండి. నేను ఏదో నార్మల్గా చూపించాను. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకునే ఎఫెక్ట్ ఉంటుంది కదా, సారీ డౌన్లోడ్లోకి వెళ్ళేసి ఇలా ఉంటుంది ఎఫెక్ట్. యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కిందికి డ్రాగ్ చేయండి. మొత్తం టోటల్ లాంగ్ ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ బీట్ మార్క్ వరకు ఇవి వెళ్ళి రీమంటారు టెక్స్ట్ లేయర్స్ వరకు రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. నెక్స్ట్ పాటు 5.00 వరకు రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సౌండ్ ఆఫ్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. ఇలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరం వరకు ఉంటుంది, మీకు నచ్చిన గోడలు ఎక్స్ప్లోర్ చేసుకో.